నిర్వర్తిస్తాయి. మాఘమాసంలో అరుంధతి వశిష్ఠులు ఎక్కడ పెళ్లి జరిగినా ఆ పెళ్లి మండపంలో ఉంటామన్నారు. తక్కిన మాసాలు ఇప్పుడు ఏ కార్తీక మాసంలోనో లేక మార్గశిర మాసంలోనో లేకపోతే ఇంకే శ్రావణ మాస కాలంలోనో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, ఆ కాలంలో అరుంధతి వశిష్ఠులు భూమికి రారు. పిలిస్తే ఎవరైనా దేవతలు పిలిస్తే రావడం వేరు, కానీ మాఘమాసం అలా కాదట. ఈ నెల్లాళ్ళు అంటే మాఘ శుక్ల ప్రతిపత్తి నుంచి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ మొత్తం 30 రోజులు కూడా తమంత తాము ఎవరూ పిలవకుండా భూమికి వచ్చి పెళ్ళి ఎక్కడ జరిగితే ఆ మండపంలో ఉంటారు. అక్కడ సక్రమంగా పెళ్లి జరుగుతున్నప్పుడు అరుగో అరుంధతి వశిష్ఠులని మనం చూపించినప్పుడు, ఏ పురోహితులవరో చూపించినప్పుడు తలలా ఎత్తి చూపించగానే వీళ్ళు కావాలని వాళ్ళ వీపుని తట్టి మేము అక్కడే కాదు ఇక్కడ ఉన్నానరా అని వెన్ను తట్టి ఆశీర్వదిస్తారు. వాళ్ళు స్వయంగా పెళ్లి మండపానికి వచ్చారనే విషయం తెలియక వాళ్ళు చాలామంది పట్టించుకోవటం లేదు. కానీ ఈ కాలంలో అరుంధతి వశిష్ఠులు మనల్ని అనుగ్రహిస్తారు. అందువల్ల కూడా మాఘమాసం చాలా మంచిది. గురుగారు చక్కగా